ఓం శ్రీ మాత్రే నమః. ఓం వారాహిదేవియే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనము ఎంతో ప్రీతికరమైన వెంకటేశ్వర స్వామి వెంగమాంబ హారతి అనేది గురించి మనం ఈరోజు తెలుసుకుందాము. స్పష్టంగా మీకు ఎలా పెట్టాలో నేను చెప్తానండి. ఒక పళ్ళెంలో ఈ విధంగా మనం ఇత్తడి పళ్ళెం అయితే బావుంటుంది. ఎందుకంటే మంగళహారతి అనేది 5 నిమిషాలు ఉంటుంది. స్వామికి మంగళహారతి ఇచ్చేటప్పుడు మనం వెండిది కానీ ఏదైనా పెట్టుకుంటే అది మంటకనేది సురుచుకొని పోతుంది. అందుకని మనం స్వామివారికి ఎంతో ప్రీతికరమైన మట్టి దీపారాధన కుందునుంటుంది కదా! ఏదైనా పర్వాలేదు. చిన్నదైనా పర్వాలేదు, పెద్దదైనా పర్వాలేదండి. 5 నిమిషాలు వెలిగేలాగా చూసుకోవాలి. ఈ విధంగా మనం దీపం అనేది రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే స్వామివారికి 7 బొట్లు కానివ్వండి, 7 పూలు కానివ్వండి, మన శక్తికి తగ్గట్టు పెట్టుకోవచ్చండి. అలాగే ఇప్పుడు నేను ద్రవ్యాలేస్తున్నాను కదా! సుగంధ ద్రవ్యాలు అవన్నీ. అవి యాలకులు, జాజికాయి, జాపత్రి అన్నీ ఏసి మిక్సీ పట్టానండి. సో, ఆ పొడనేది మన అభిషేకాలకు కానియండి, ఏ దేవుడికైనా సుగంధ ద్రవ్యాలు వాడుకోవచ్చు. పచ్చకర్పూరం, అదే జవ్వాది పౌడరు, అలాగే ఇవన్నీ మీ దగ్గర ఏముంటే అవి సుగంధ ద్రవ్యాలు, రోజ్ వాటర్స్ కానివ్వండి, అలాగే పువ్వుల మీద చల్లటం, వెంకటేశ్వర స్వామికి తులసి మాల రోజు వేయడం. అంటే ప్రతిరోజు కోయకూడదు కదా! వారాలు, తిథులు చూసుకొని నీట్‌గా కోసుకొని స్వామివారికి రోజు తులసి మాలను అర్పించుకోవడం. లేదు మాకు పచ్చకర్పూరం లేదనుకుంటే మామూలు కర్పూరం కూడా వేసుకోవచ్చండి. అంటే ఏమీ లేని వాళ్ళ గురించి కూడా చెప్తున్నాను. శక్తి ఉన్నోళ్ళైతే వేసుకోవచ్చు. లేదు మాకు దగ్గర శక్తి లేదంటే పచ్చకర్పూరమైనా వేసి స్వామివారికి 7 రకాల పూలతో కానీ అలాంటి విశిష్టమైనవి చేస్తే చాలా మంచిదండి. ఈ విధంగా మనం 41 రోజులు చేసి హారతి ఇవ్వాలి స్వామివారికి. 41 రోజులు ఇచ్చిన తర్వాత మీ సమస్య ఎలాంటిదైనా సరే స్వామివారు మీకు తప్పకుండా మీ ఇంటికొచ్చి మరి మీకు సహాయం అనేది చేస్తారు ఎవరో ఒక రూపంలో. ముత్యాలనేవి మీ ఇదిని బట్టండి. సో, శక్తిని బట్టి ముత్యాలు తీసుకోవచ్చు. లేదు ముత్యాలతో వద్దనుకుంటే ఆ మంగళహారతి మీరు పాడవచ్చు. అలాగే ఫోన్‌లో అయినా పెట్టుకొని, ఆడియో పెట్టుకొని నీట్‌గా స్వామిని ఓం నమో వెంకటేశాయ అని చాంటింగ్ చేస్తే కూడా ఈ హారతి అనేది 5 నిమిషాలు ఇవ్వొచ్చండి. దీంట్లో నియమ నిష్టలు ఏమీ లేవు. స్వామివారికి మనస్ఫూర్తిగా మనం హారతి అనేది ఇస్తే చాలా మంచి జరుగుతుందండి. నియమనిష్టలల్ల ఒకటి బ్రహ్మచర్యం పాటించాలా, అలాగే నీసు తినకూడదా, స్నానం చేయాలా అలాంటివి ఏమీ లేవండి. స్వామివారికి మనస్ఫూర్తిగా మీరు మనసులో ఒక కోరిక అనుకోండి. స్వామివారికి మనస్ఫూర్తిగా హారతి ఇవ్వండి. స్వామివారు ఖచ్చితంగా 41 రోజు మీ ఇంటికొస్తారు. ఈ 41 రోజుల్లోనే మీ ఇంటికొచ్చి ఆ సమస్య అనేది మీకంటే ముందు వెళ్లి స్వామివారు సమస్య అనేది తీర్చేసి వస్తారు. మీరు 41 రోజులు చేసిన తర్వాత మళ్ళీ రోజు రోజు చేయాలనిపిస్తుంది. జీవితాంతం మీరు ఈ హారతి ఇచ్చినా కూడా మీకు అంతా మంచి జరుగుతుందండి. కానీ నేను ఈ పాటను మీకోసం ఒక 4 లైన్‌లు పాడతాను. మీరు అది డౌన్‌లోడ్ చేసుకోండి. లేదా పీడీఎఫ్ పెట్టమన్నా పెడతానండి. థాంక్ యూ సో మచ్ అండి. శ్రీపన్నగాత్రివర శిఖరాగ్రవాసునకు పాపాంధకరఘన భాస్కరునకు ఆ పరమాత్మనకు నిత్యనాయపాని అయిన మా పాలి అలివేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం శరణాన్నదాసులకు పరమిత్తనైన బిరుదు ధరించుయున్న పరమదేవునకు మరువు వలది బిరుదు నిరతమని పతిని మారనీయ నలిమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం ఆనంద నిలయ మందాని నా శంభు వసయించు దీనులను రక్షించు దేవుడనకు కానుకలను గూర్చిగలవు విభూనిన స్మరించున్న అలమేలు మంగమ్మకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం పరమమసగగా నా వంతు నారలకని వైకుంఠ భరచేత చూపు జగద్ధాతునకు సిరులొసగు ధనవంతు సిద్ధమని నాయకుల ఉరుమపై కొలువున్న సరదాస్తూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయమంగళం నిత్య శుభమంగళం అన్ని 12 పద్యాలు అనేది ఉంటాయండి. 2 లైన్లు అంటే 24 లైన్లు ఉంటాయి. ఈ మంగళం పాడి లేదా పాడలేకపోతే మీరు ఫోన్‌లోనే పెట్టుకోవచ్చు. ఇంకా మంచిదండి. సో, వెంగమాంబ హారతి ఇస్తే మీకంతా మంచి జరుగుతుంది. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్.